పరిశుద్ధ బైబిల్ గ్రంథం సంపదలకు గని, మహిమతో నిండిన పరలోకం లాంటిది, ఆనంద జీవనది. అలాగైతే ఇందులోని దైవోపదేశాలేమిటో మనం కలిసి అన్వేషిద్దామా? విరిగిన వస్తువులు అను ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా విరిగిన హృదయాలు, విరిగిన మనస్సులు, విరిగిన సంబంధాలు, పడిపోయిన కుటుంబాలు, విరిగిన శరీరాలు అసంఖ్యాకములుగా ఎదురవుతూ ఉంటాయి. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కూడా విరిగిన వస్తువులు, విరిగిన జీవితాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఆదికాండములో విరిగిన సహవాసమును గూర్చి వ్రాయబడి ఉంది. నిర్గమకాండములో విరిగిన రాతి పలకలను గురించి వ్రాయబడి ఉంది. ఈ రెండు విషయాల్ని గురించి మనం ఇదివరకే ధ్యానించాం. పగిలిన రాతి బండను గురించి ధ్యానిద్దాం. పగిలిన రాతి బండ. 40 లక్షల ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొంది వాగ్దత్త దేశమైన కానానుకు బయలుదేరారు. ఈ ప్రయాణం 40 సంవత్సరాలు చేయవలసి వచ్చింది. ఈ యాత్రలో లక్షలాది జనమునకు త్రాగుటకు నీళ్లు లేక మలమల మాడి చనిపోవలసిన దుర్గతి పట్టింది. ప్రజలు వారి నాయకుడైన మోషేపై సనుగుతూ పెద్ద వివాదము రేపారు. అలాంటి విప్లవ సమయంలో మోషే దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను అని నిర్గమకాండం 17వ అధ్యాయం 5-6 వచనాలలో వ్రాయబడి ఉంది. మోషే హోరేబులోని బండను తన చేతికర్రతో కొట్టగా ఆ బండ పగిలి అందులో నుండి నీరు ఉబికి పొర్లి ఏరులై ప్రవహించాయి. ఆ బండ యేసుప్రభునకు సాదృశ్యంగా ఉంది. ఆ కారణాన 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనములో ఆ బండ క్రీస్తే అని వ్రాయబడి ఉంది. ఆ బండ క్రీస్తుకు సాదృశ్యమైతే ఆ బండను పగలగొట్టిన మోషే కర్ర దేనిని సూచిస్తుంది? ఆ కర్ర దేవుని ధర్మశాస్త్రమునకు సూచనగా ఉంది. అది ఎలాగో పరిశీలిద్దాం. పరిశుద్ధ గ్రంథములోని ప్రాచీన నిబంధనలో ముఖ్యంగా ఈ సందర్భములో 2 కర్రలు కనిపిస్తున్నాయి. ఒకటి మోషే కర్ర, మరొకటి అహరోను కర్ర. మోషే కర్ర దేవుని ధర్మశాస్త్రమును సూచిస్తుంది. ఎందుకనగా ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చినట్లు యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడి ఉంది. ఒక పర్యాయం మోషే మిద్యాను అరణ్యమందు గొర్రెలను కాయుచుండగా దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే, నీ చేతిలోనిది ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు మోషే, నా చేతిలోనిది కర్ర అని జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు దానిని నేలపై పడవేయమనగా మోషే ఆ ప్రకారమే ఆ కర్రను నేలపై పడవేయగా ఆ కర్ర పాముగా మారిపోయింది. మోషే దాన్ని చూచి భయపడి పారిపోయాడు. అప్పుడు దేవుడు
ఆ సర్పము యొక్క తోక పట్టుకొనుము అని ఆజ్ఞాపించాడు. మోషే తన చెయ్యి చాపి దాని తోకను పట్టుకొనగా అది తిరిగి మోషే చేతిలో కర్రగా మారిపోయింది. ఈ సంఘటన నిర్గమకాండం 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ మనకు 2 కనిపిస్తున్నాయి. ఒకటి సర్పము, మరి ఒకటి కర్ర. సర్పము శత్రువును సూచిస్తుంది. చేతిలో ఉన్నంత వరకు ఏదైతే మిత్రుడుగా, చేయూతగా, సహకారిగా, ఆధారంగా, తోడుగా, సహాయార్థంగా ఉన్నదో అదే కర్ర క్రింద పడవేయబడగానే వాడి అయిన కోరలు కలిగి విషము వెళ్లగ్రక్కు ప్రాణాపాయకరమైన పాముగా మారిపోయింది. ఏ విచిత్రమేమిటి! ఈ వింతకర్ర దేనిని సూచిస్తుంది? ఇది తప్పనిసరిగా ధర్మశాస్త్రమును సూచిస్తుంది. నిజముగా ధర్మశాస్త్రమును ఒకడు చేపట్టి దానిని గైకొని దానిని అనుసరించు పర్యంతము అది అతనికి చేతిలోని కర్రవలే, మిత్రుని వలె ఉంటుంది. కాని అదే ధర్మశాస్త్రమును ఆ వ్యక్తి పడవేసి దూరము చేసి దానిని గైకొనక తిరస్కరించినట్లయితే అది ఆ వ్యక్తికి శత్రువుగా, ప్రాణాపాయకరమైన విష సర్పముగా పరిణమిస్తుంది. ఈ సూచిక క్రియ ద్వారా దేవుడు ధర్మశాస్త్ర సత్యమును మోషేకు స్పష్టపరిచాడు. మానవుడు దేవుని ధర్మశాస్త్రమును పడవేసి దేవునికి శత్రువైనాడు. కాని క్రీస్తు ప్రభు ఆ ధర్మశాస్త్రమునే గైకొని మానవునికిని దేవునికిని మధ్య సమాధానమును సమకూర్చాడు. కాబట్టి మోషే కర్ర ధర్మశాస్త్రమును సూచిస్తుంది. మోషే అరణ్యములోని ఆ బండను తన కర్రతో కుట్టగా ఆ బండలో నుండి నీళ్లు ప్రవహించినట్లు వ్రాయబడి ఉంది. అలాగే దేవుని ధర్మశాస్త్రము అను దండము కల్వరి శిలువలో యేసు ప్రభువును కొట్టగా కొట్టబడిన ఆయన శరీరము నుండి నీళ్లు, రక్తము ప్రవహించాయి. ధర్మశాస్త్రము వలన శిక్ష విధించబడవలసినది పాపులమైన మనకు. కాబట్టి ధర్మశాస్త్ర దండము మన మీద పడవలసింది, మనలనే కొట్టవలసి ఉంది. కాని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్ర దండము యొక్క శిక్ష నుండి మనల్ని తప్పించుటకై మన స్థలములో ఆయన శిలువలో వ్రేలాడి ధర్మశాస్త్రానుసారంగా మనకు రావలసినట్టి ఆ శిక్షను ఆ ప్రభువే పొందాడు. కాబట్టి అరణ్యములో కొట్టబడిన ఆ బండ యేసు ప్రభువునే సూచిస్తుంది. మోషే కర్ర ధర్మశాస్త్రము అను దండమును సూచిస్తుంది. ఇక 2వ కర్రను గురించి ఆలోచిద్దాం. 2వ కర్ర అహరోను కర్ర. అహరోను ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభును సూచిస్తున్నాడు. అహరోను కర్ర క్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన కృపను సూచిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృప యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని వ్రాయబడి ఉంది. దేవుని మందిరములో ఉంచబడిన అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లను ఫలించింది. ఈ విషయం సంఖ్యాకాండం 17వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. అహరోను కర్ర కృపను సూచిస్తుంది. ఆ కర్ర ఎండిపోయిన కట్టె, అది జీవము లేనిది. అయినప్పటికీ దేవుని కృప ద్వారా ఆ ఎండిపోయిన కట్టె జీవించి, చిగురించి, పుష్పించి ఫలించింది. ఇది దేవుని కృపాకార్యం. మానవ మాత్రులమైన మనం ఎండిన కట్టెలతో సమానమే. మనము పాపులము, నిర్జీవులము, ఎండిపోయిన కట్టెలము. అయినప్పటికీ దేవుడు ఈ కట్టెలలో జీవాన్ని పోసి చిగురించి పుష్పించి ఫలించినట్లుగా చేస్తున్నాడు. ఇది దేవుని కృపా ప్రభావం. మోషే అహరోను కర్రల ద్వారా దేవుని ధర్మశాస్త్రము, దేవుని కృప సూచింపబడుతోంది. ధర్మశాస్త్రమనగా సత్యం. ఇది పాపిని శిక్షించమని గర్జిస్తుంది. కాని కృప పాపిని రక్షించమని ప్రాధేయపడుతుంది. ఇట్టి కృపా ప్రాధేయతను, సత్య గర్జనను సమ్మతిపరచుటకే క్రీస్తు ప్రభు కృపాసత్య సంపూర్ణుడుగా మానవుల మధ్య నివసించాడు. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను.
అని యోహాను సువార్త 1:14 వ్రాయబడిన ప్రకారం క్రీస్తు ప్రభు కృపయు సత్యమునై ఉన్నాడు. అనగా మోషే కర్రను, అహరోను కర్రను ఈ రెండింటినీ చేపట్టిన వాడై ఈ లోకమునకు అరుదించాడు. అనగా ధర్మశాస్త్రమును నెరవేర్చుటకై మోషే కర్రను చేపట్టాడు. పాపులను రక్షించుటకై అహరోను కర్రను చేపట్టాడు. కల్వరి శిలువలో ఈ 2 కర్రలు మనకు కనిపిస్తున్నాయి. నిలువు కర్ర దేవుని ధర్మశాస్త్రమును, అడ్డుకర్ర దేవుని కృపను సూచిస్తున్నాయి. ఈ 2 కర్రలు ఒకదానినొకటి కలుసుకున్నాయి. దావీదు కీర్తన 85:10 కృపాసత్యములు కలుసుకొనినవి అని వ్రాయబడిన ప్రకారం శిలువలో ధర్మశాస్త్ర వాదన ప్రకారం పాపమునకు శిక్ష విధించబడింది. అలాగే కృప వాదన ప్రకారం పాపికి రక్షణ సమకూర్చబడింది. పాము కర్రగా మారింది, కర్ర చిగురించింది. జగద్రక్షకుడైన యేసుప్రభు శిలువలో పాపముగా చేయబడినందున ధర్మశాస్త్ర శిక్ష ఆయనపై పడింది. ఆయన పగులగొట్టబడ్డాడు. దాహముచే నశించిపోవుచున్న ఇశ్రాయేలీయులకు పగిలిన బండలో నుండి నీరు ఇవ్వబడినట్లు నశించిపోవుచున్న సర్వ మానవ కోటి దాహము తీర్చుటకై ఆ ప్రియ రక్షకుడు కల్వరి కొండపై సిలువ వేయబడి పాపుల రక్షణార్థమై పగులగొట్టబడ్డాడు. ఆయన బలి మరణములో నుండి జీవజలము లభించింది. ఈ జీవజలమును త్రాగి లక్షలాదిగా, కోట్ల కొలదిగా నిత్యజీవాన్ని పొందుచున్నారు. ఎంత ఆశ్చర్యం! ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ కొరకై పగిలిన బండ యేసుక్రీస్తే. దీన్ని నమ్ముచున్నావా? ఆ రక్షకుని నీవు కనుగొన్నావా? ఆ జగద్రక్షకుడే నీకు సహాయం చేయునుగాక. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్.